జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మనం నల్గొండ పట్టణంలో ఉన్నామండి. 1వ నెంబర్ మంటపం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం నల్గొండ పట్టణంలో 1వ నెంబర్ మంటపం అండి. ఇది చూస్తున్నారు కదా. ఈరోజు గణేష్ శోభయాత్ర సందర్భంగా నిమజ్జనం సందర్భంగా భక్తులతోటి వివిఐపీలతోటి కమిటీ సభ్యులతోటి నల్గొండ పుర ప్రముఖులతోటి మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయి ఉంది. నల్గొండ పట్టణంలో 1వ నెంబర్ గణపతి ప్రతి సంవత్సరం ఈ గణపతి వద్ద లడ్డు అత్యధిక ధరకి పుర ప్రముఖులు వేలంపాటలో పాల్గొని పాడడం జరుగుతుంటుంది. పోయిన సంవత్సరం 13 లక్షలకి వెళ్ళిందండి. ఈ సంవత్సరం 5 లక్షలకి లడ్డు వేలం పాడడం జరిగింది. 1వ నెంబర్ మంటపం వద్ద చూడండి ఎంత సందడి కోలాహలంగా. ప్రభుత్వం వారు కూడా అదే యంత్రాంగం వారు కూడా ఇక్కడ సభా ప్రాంగణాన్ని మొత్తం గుడి ప్రాంగణాన్ని కూడా చాలా శుభ్రంగా పరిచి టెంట్లతోనే చేశారు. ఇక్కడ నల్గొండ అధికారులు ఇక్కడ వచ్చి శోభయాత్రని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. 1వ నెంబర్ గణపతి కానించి నల్గొండ పట్టణంలో గణేష్ శోభయాత్ర ప్రారంభమవుతుంది. అందుకోసం నల్గొండ పట్టణంలోని అధికారులు, యంత్రాంగం, పుర ప్రముఖులు అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడే లడ్డు వేలంపాట పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో ఇక్కడ 1వ నెంబర్ గణపతి మండపం వద్ద శోభయాత్ర నిమజ్జనం ప్రారంభం అవుతుంది. చూస్తున్నారు కదా. ఒకటో నెంబర్ మంటపం వద్దకైతే నల్గొండ పట్టణం నుంచి చాలామంది జనాలు అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే శోభాయాత్ర అనేది ప్రారంభం అవుతుంటుంది. స్వామివారి రథ శోభయాత్ర కోసం వాహనం కూడా సిద్ధంగా ఉంది. చూస్తున్నారు కదా అక్కడ. ఈసారి శోభయాత్ర కోసం అయితే 1వ నెంబర్ మండపం వాళ్ళు చాలా ప్రత్యేక వేషధారతో కూడిన ఏర్పాట్లు అయితే చేసిరండి. మంచిగా ఉన్నా శివాజీ బాబీ. ఇంతమంది ఎడబడతారు. వెనకలు పోవాలి, వెనకలు పోవాలి నుంచి